ప్రభునకు స్వాగతమియా జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగ రండి 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 ప్రార్థన చేయగ రండి 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 అర్చన చేయగ రండి 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 ప్రార్థన చేయగ రండి జ్యోతులు వెలిగిన వేళ పువ్వులు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు ప్రేమ స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు శాంతి సాగరను కారుణ్యధాముడు సేవా కార్యములో త్యాగశీలుడు రండి రండి అర్చన చేయగ రండి 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 ప్రార్థన చేయగ రండి 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 అర్చన చేయగ రండి 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 ప్రార్థన చేయగ రండి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గాదే లూర్దు మేరీ షౌరెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే లూర్దు మేరీకి, వారి భర్త షౌరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని వారి కుమార్తెలు కారుణ్య, రితిక, అర్మిత మాన్యాలకు మంచి భవిష్యత్తు, వారి తల్లిదండ్రులకు, అత్తమామలకు ఆయురారోగ్యములు దయచేయమని కారుణ్య ప్రభు పేరట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నాగదేశి జాన్ డేవిడ్ కుటుంబంలో దేవుని దీవెనలు కుటుంబ సభ్యులందరినీ ఆయురారోగ్యములతో దీవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తల్లిదండ్రులు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు ఫాదర్ ఉడుమల బాలశౌరి గారికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పంచదార్ల మరియదాస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పంచదార్ల మేరీ, పివి శ్రీకాంత్, శిరీష, పివి విజయ్ భాస్కర్, జయంతి, కేవి శ్రీదేవి, మున్నా, నోయల్, సోహాన్, సోహిల్, లరీసా,
వనీసా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ శ్రీ భోగి సుందర్రావు గారి 10వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు భోగి శకుంతలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భోగి విశ్వేశ్వరరావు, ప్రమీల, రిత్విక్, రిషిత కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభు, నీవు చేసిన కార్యములన్నీ నిన్ను స్తుతించునుగాక. నీ పునీతులు నిన్ను కొనియాడుదురు, వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా మంగళవారం రోజున పునీత పాదువాపురి అంతోని వారి ప్రత్యేక దినమున మనమంతా కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొనుచున్నాం. ఈ ప్రత్యేక దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు తన శిష్యులను ఎన్నుకునేటువంటి విషయమును, పద్ధతిని మనం గమనిస్తున్నాం. వారిని ఎన్నుకోవడానికి ముందుగా ఆయన ప్రార్థన చేసిన తర్వాత, తండ్రి దేవునికి తన నిర్ణయాన్ని సమర్పణ చేసిన తర్వాత ఎన్నిక జరుగుతోంది. అటు తర్వాత వారిని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ప్రజలతో మమేకమైపోవడం. ప్రతి ఒక్కరి పరిచర్యలు ప్రభువైనటువంటి దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుని ద్వారా ప్రార్థనా జీవితము, శిష్యరికము, మరి ముఖ్యముగా ప్రజలతో మమేకమై వారికి బోధన, స్వస్థతా వరములతో కూడినటువంటి పరిచర్య చేయాలని మనందరినీ కూడా కోరుతున్నారు. కానీ మన వ్యక్తిగత జీవితాలలో మనము కేవలము క్రైస్తవులుగా మాత్రమే ఉండిపోతున్నాం. పరిచర్యలో భాగస్థులం కాలేకపోతున్నాం. తల్లి అయినటువంటి శ్రీసభ ప్రత్యేకంగా ఈ జూబిలీ మహా సంవత్సరమును పురస్కరించుకొని భాగస్వామ్య శ్రీసభగా అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి శ్రీసభగా మారాలని కూడా ఆశిస్తుంది. కావున ఈ దివ్యబలి పూజలో కలిసిపోయేటువంటి తత్వము, దైవానికి మన నిర్ణయాలు సమర్పించేటువంటి మనస్తత్వం ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ పునీతులను మహిమపరచుట ద్వారా నీకు మాపై గల ప్రేమకు స్వచ్ఛమైన రుజువును దయచేయుచున్నావు. నీ పునీతుల విజ్ఞాపన ప్రార్థన సహాయముతోను వారి మార్గదర్శకత్వమైన ఆదర్శ ప్రేరణముతోను మేము నీ జనితైక కుమారుని విశ్వాస పాత్రముగా
అనుసరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఒక సోదరినిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసులకు వ్యక్తులచే తీర్పు పొందుచున్నారు. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనముల వరకు. సహోదరులారా, మీలో ఎవరికేని ఒక సహోదరునితో వివాదము తటస్థించినచో దేవుని ప్రజలచే తీర్పు చెప్పబడుటకు బదులు అవినీతి పరుల ఎదుట న్యాయమును కోరుటకు సాహసించునా? దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదరని మీకు తెలియదా? కావున లోకమునికే మీరు తీర్పు చెప్పవలసి ఉన్నచో చిన్న విషయములలో మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్చుదామని మీకు తెలియదా? అయినచో ఈ లోకపు విషయాలలో తీర్పు చెప్పుట ఎంత? కనుక అట్టి వివాదములు సంభవించినప్పుడు దైవ సంఘముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొద్దకు విచారణకై వానిని తీసుకుని పోవుదురా? మీకు సిగ్గులేదు. సోదరుల మధ్య వివాదమును తీర్చగల వివేకవంతుడు మీలో ఒక్కడైనా లేడా? ఒక సహోదరునిపై మరి ఒకడు న్యాయస్థానముకు పోయి అవిశ్వాసియగు వ్యక్తిచే తీర్పు పొందుటయా? మీరు ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతటికంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరింపబడినచున్నతో మేలు కదా. కానీ మీరే ఒకరికి ఒకరు అన్యాయమును చేసుకొనుచున్నారు, ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు. అందును మీ సోదరులనే దుష్టులు దేవుని రాజ్యమును పొందుదరని మీకు తెలియదా? మోసపోకుడు, అవినీతిపరులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, నపంసకులు, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులు, దొంగలు, దురాశపరులు, త్రాగుబోతులు, పరనిందాపరులు, దోచుకొనువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ మన ప్రభువుకు యేసుక్రీస్తు నామము వలన మన దేవుని ఆత్మ వలన మీరు కడగబడి పరిశుద్ధపరపబడి వారై నీతిమంతులుగా తీర్చిదిద్దబడిరి. దేవుని వైభవమునకు మీ దేహములను ఉపయోగింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తకు చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రివాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. దీనులను విజయమును ప్రసాదించును. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకులు పెట్టుదురుగాక. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును.
ప్రేమతో పిలిచిన ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. ప్రేమతో పిలిచిన ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. తనతో ఉండి సువార్త బోధింపా, తనతో ఉండి సువార్త బోధింపా ఎన్నిక చేసెను తన శిష్యులను. ఎన్నిక చేసెను ఈ దీనులను. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. ప్రభుని సేవలో తరింపనన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రభుని సేవలో తరింపనన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. దీవించి పంపుము నీ సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 6వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమందంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోనను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరి ఉండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగము నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. క్రీస్తు ప్రభువు అపోస్తులను ఎన్నుకోవడానికి ముందుగా కొండ ప్రాంతమునకు వెళ్ళి తన తండ్రి అయినటువంటి దేవునితో ఏకాంతముగా ఉండడం, మరి ప్రత్యేకంగా ప్రార్థనలో తను తీసుకోబోతున్నటువంటి నిర్ణయానికి కావలసినటువంటి శక్తిని, బలము కోసము దేవుణ్ణి అడగడం, అన్నిటికీ మించి ఆ నిర్ణయము సరైనటువంటి నిర్ణయమా, దైవమునకు ఇష్టమైనటువంటి నిర్ణయమా,
నేను తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం నా తండ్రి చిత్తానుసారముగా ఉండబోతుందా అనేటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ప్రార్థనను తండ్రి దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము ఈరోజు మనం వింటున్నటువంటి సువిశేష పఠనం లేక క్రీస్తు ప్రభులో జరుగుతున్నటువంటి ఒక సంఘటన మాత్రమే కాదు. ప్రార్థన అన్నటువంటిది ఎంత గొప్పగా ఆయన జీవితంలో పనిచేస్తుందంటే ఆయన ప్రార్థన లేకుండా ఏ పని కూడా చేసేటువంటి వాడు కాదు. అంటే ఎందుకోసం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను 3 రకాలుగా మనం పరిశీలించవచ్చు. మొట్టమొదటిగా తను తండ్రి దేవునితో తనకు తానుగా స్వీయముగా ఏకాంతముగా ఉండేటువంటి ఒక రకమైనటువంటి జీవితం. రెండవది తన శిష్యులతో జీవనం. మూడవదిగా ప్రజలతో మమేకమైపోవడం. ఈ 3 జీవితాలు లేకుంటే ఈ 3 పరిసరాలు లేకుంటే వ్యక్తులు అన్నటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభు చుట్టూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి వారు. కావున మొట్టమొదటిగా తనతో తాను ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసేటువంటి వాడు? మొట్టమొదటిగా గమనించినట్లయితే ప్రార్థించటం కోసం ఏకాంతమైనటువంటి సమయాన్ని కోరుకునేటువంటి వాడు. ఒంటరిగా కొండ ప్రాంతముల మీదుగా అంటే అదొక ప్రార్థన స్థలముగా మార్చుకొని ఆయన ప్రార్థించేటువంటి వాడు. తన తండ్రితో సాన్నిహిత్యం కోసము అలవాటుగా మార్చుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్పగా ప్రార్థన ఆయన జీవితంలో భాగమై ఉంది. మరి ఆయన జీవితంలో ప్రధానమైనటువంటి కొన్ని ఘట్టాలని మనం గమనించినట్లయితే ప్రార్థన ద్వారా ఆయన ఎంత శక్తిని పొంది ఉన్నాడు. మొట్టమొదటిగా జ్ఞానస్నానము పొందడానికి ముందుగా ఆయన ప్రార్థించాడు. వాక్యంలో మనం వింటున్నాం, ఆయన బప్తిస్మ యోహాను గారి యొక్క జ్ఞానస్నానం పొందడానికి వెళ్ళడానికి ముందుగా ఆయన ప్రార్థించాడని మనం వింటూ ఉన్నాం. రెండవదిగా ఈనాడు సువిశేష పట్టణంలో లూకా శుభవార్త 6వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు విన్నటువంటి విధంగా శిష్యులను ఎన్నుకునేటువంటి రీతిలో శిష్యులను ఎన్నుకోవడానికి ముందుగా ఆయన ప్రార్థించాడు. మూడవదిగా తను శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. శోధనలో జీవితము గడుస్తున్నప్పుడు ఆయన ప్రార్థన ద్వారా శోధనని జయించి ఉన్నాడు. మరి చివరిగా ఆయన చరమాంక జీవితాన్ని గమనిస్తే గెస్సేమనేటువంటి తోటలో ప్రార్థించాడు. కష్టాలు అనేటువంటి సాగరంను, ఈ పాత్రను నేను మోయలేను, ఈ పాత్ర నేను పానము చేయలేను ప్రభువా తండ్రి, మీ ఇష్టమైతే దీనిని నా నుండి తొలగించండి, అయినను మీ ఇష్టమే జరుగునుగాక అన్నటువంటి విధంగా గెస్సేమనేటువంటి తోటలో ప్రార్థన చేశాడు. జ్ఞానస్నానానికి ముందుగా, శిష్యులను ఎన్నుకోవడానికి ముందుగా శోధనలో గెస్సేమనే తోట ప్రధానమైనటువంటి ఘట్టాలు, ప్రార్థనా ఘట్టాలు క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిగత జీవితంలో. అంటే ఆయన జీవితము పూర్తిగా పరిపూర్తిగా ప్రార్థనామయమైంది. ప్రార్థన లేకుండా ఏమీ కూడా మొదలుపెట్టేటువంటి వాడు కాదు. ప్రార్థన లేకుండా ఏ నిర్ణయం కూడా తీసుకునేటువంటి వాడు కాదు. ప్రార్థన లేకుండా ఏ కష్టాన్ని కూడా మనము జయించలేము అని ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ప్రార్థనలో ఉన్నటువంటి మహాశక్తిని ఆయన ఈనాటి పఠనం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మన వ్యక్తిగత జీవితాలు క్రీస్తు ప్రభుతో ఎప్పుడూ కూడా పోల్చుకొని జీవించాలి. ఆయన మనవలే జన్మించాడు, మనవాడిగా మనతో ఉన్నాడు. కానీ ఆయన ఏ విధంగా ఈ జీవితము పైన పట్టు సాధించుకోగలిగాడంటే కేవలము ప్రార్థన ద్వారానే. మరి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. శోధన అన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దానిని ప్రార్థనతో మనం జయించగలుగుతున్నామా? రెండవదిగా గమనించినట్లయితే గెస్సేమనేటువంటి తోటలో క్రీస్తు ప్రభు తన కష్ట జీవితాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేకమైనటువంటి కష్టాలు, దురదృష్ట పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కష్టాలు ఎంత ఘోరంగా, ఎంత ఇబ్బందికరంగా ఉంటాయంటే మనం ఎదుటివాడికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు, చెప్పలేనటువంటి కష్టాలు, లేక మన ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని పంచుకోవాలన్నటువంటి ఆ ఆలోచన కూడా రానటువంటి విధంగా కష్టాలమయంతో మన జీవితము కొనసాగుతోంది. అలాంటి సమయాలలో ప్రభు అయినటువంటి దేవుడు గెస్సేమనేటువంటి తోటలో ప్రార్థించినటువంటి విధముగా నీ కష్ట జీవితంలో, నీ ఇబ్బందికరమైనటువంటి జీవితంలో నీవు దేవుణ్ణి అర్థించగలుగుతున్నావా, దేవుణ్ణి ప్రాధేయపడుగుతున్నావా అని మనము నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకునేటప్పుడు క్రీస్తు ప్రభు కూడా ప్రార్థించాడు. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు
ఎందుకు ఫలించడం లేదు అని అన్నట్లయితే అవి దేవుని యొక్క ఆధీనములో ఎక్కువ శాతం ఉండవు. మన మేధాశక్తిని, మన మేధస్సును ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జెరోమ్ గారు చెబుతున్నారు, చాలా విషయాలు మన స్వీయమైనటువంటి శక్తి పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామని. కానీ ప్రతిదీ కూడా ప్రార్థనతో సాధ్యం అని గమనించమంట పునీత జెరోమ్ గారు తెలియజేస్తున్నాడు. ఇంకా ఆయన ఇంకొన్ని చాలా గొప్పవైనటువంటి మాటలు చెబుతున్నాడు. ప్రార్థించనటువంటి వాడు పేదవాడు. ద వన్ హూ డస్ నాట్ ప్రే ఈజ్ ద పూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రార్థించనటువంటి వాడు పేదవాడు, బీదవాడు. అది మాత్రమే కాదు, పేదవాడు బీదవాడు మాత్రమే కాదు, ఈజ్ ఆల్సో అ వీక్ పర్సన్. అతడు బలహీనుడు కూడా. ఎంత గొప్ప మాటలు జెరోమ్ గారు చెబుతున్నాడు. ప్రార్థించలేనటువంటి వాడు చాలా శక్తిహీనుడు, బలహీనుడు మరియు పేదవాడు. సమస్తాన్ని నువ్వు సాధించుకోవాలి, నీ జీవితం పైన పట్టు సాధించాలంటే కేవలము ప్రార్థన ద్వారే అది సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నాడు. ఒకానొక రోజున క్రీస్తు ప్రభు చెంతకు కూడా వారి శిష్యులు వస్తున్నారు. ప్రభు, మేము అనేకమైనటువంటి విషయాలను ఒకసారి చెప్తారు, మీ నామమున దయ్యాలను వెడలగొట్టగలిగామని. మరొకసారి ఇంకో మారు వచ్చి చెప్తారు, పక్కవాడు చేస్తున్నాడు, మేము చేయలేకపోయాము, ఎందువలనని స్వయముగా శిష్యులు అడుగుతున్నారు. కేవలము ఉపవాసము ప్రార్థన ద్వారా ఇలాంటివి మీరు చేయగలరు అని చెప్తున్నాడు. అంటే ప్రాముఖ్యత, ప్రార్థనకున్నటువంటి బలమైనటువంటి శక్తిని క్రీస్తు ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ విషయం ఏమిటి? క్రీస్తు ప్రభు ఎక్కువ సమయం తన జీవితంలో ఎక్కువ సమయం, లేకుంటే రోజువారీ జీవితంలో ఎక్కువ సమయాన్ని తండ్రి దేవునితో ఈ విధంగా గడిపేటువంటి వాడు. మరి మిగిలిన సమయం ఎవరితో గడిపేటువంటి వాడు అని ఆరా తీస్తే శిష్యులతో గడుపుతూ ఉన్నాడు. ఆ కొండపై నుండి శిష్యులతో మరియు తన పరిచారకులతో క్రీస్తు ప్రభువు కొండ కిందికి వచ్చాడు అని వాక్యం ద్వారా మనతో వింటూ ఉన్నాం. అంటే ఎందుకోసము శిష్యులను ఎన్నుకున్నాడు? ఆయన ప్రార్థన ద్వారా ఎన్నుకున్న తర్వాత వారితో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకోసము అని మనం ధ్యానం చేస్తే ప్రభువు అంటున్నాడు, తనతో ఉండుటకును మరియు తన వాక్య పరిచర్యని బోధించుటకును ఆయన తన శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. తనతో ఉండుటకు, తన బోధన్ని పరులకు పంచడం కోసం ప్రభువైనటువంటి దేవుడు శిష్యులను ఎన్నుకుంటున్నాడు. అంటే దానికి ముందుగా ఏం జరుగుతుంది? శిష్యులు అనేటువంటి వారు క్రీస్తు ప్రభు ఎన్నిక ద్వారా తనతో ఉన్నప్పుడు తను బోధించడానికి ముందుగా 2 విషయాలని గురువు నుండి తెలుసుకోగలగాలి. అదేమిటంటే తన వ్యక్తిగతమైనటువంటి ప్రేమ మరియు త్యాగం. యేసు ప్రభు జీవితంలో తనకున్నటువంటి అన్కండిషనల్ లవ్ అండ్ హిస్ పర్సనల్ సాక్రిఫైస్, ఈ రెండిటిని కూడా మదిలో ఉంచుకున్నప్పుడే ఆయన బోధన, ఆయనతో ఉండడం అనేటువంటి విషయము బాగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు మహర్షి చెబుతున్నాడు, ఇదిగో నేను బోధించకున్నచో అయ్యో అనర్థము, నాకు అనర్థం అంటాడు. అంటే మై వొకేషన్ ఈజ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ టు బ్రేక్ ద వర్డ్. అంటే క్రీస్తు ప్రభు యొక్క వాక్యమును బోధించటకే దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడు అని తను చెబుతూ ఉన్నాడు. అంత గొప్పగా క్రీస్తు ప్రభువులో, ఆయన శిష్యరికంలో, ఆయన అనుసరణలో మమేకమైపోయి ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా నేను బోధించకపోతే అయ్యో నాకు అనర్థము అంటాడు. ఆ మాటతోనే ముగించడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటో, కలిమిలేముల్లో జీవించడం ఎలాగో నేను నేర్చుకోగలిగాను. క్రీస్తు ప్రభువు నుండి పొందినటువంటి ఆ సాన్నిహిత్యం, ప్రార్థనా ఫలము, కలిమిలేములు ఉన్నప్పుడు లేనప్పుడు జీవించడం ఎలాగో నేను నేర్చుకున్నాను అని చెబుతూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, అలా నిర్ణయం తీసుకోగలిగాడు కాబట్టే ఆయన గొప్ప పునీతుడు, అన్యులకు అపోస్తులుగా పునీతుడైనటువంటి పౌలు గారు మారి ఉన్నాడు. మరి తండ్రి దేవునితో సమయం, శిష్యులకు బోధించడంలో సమయం, మరి మిగిలినటువంటి సమయాన్ని యేసు ప్రభు ఏం చేసేటువంటి వాడు? ఇక్కడ ప్రజలతో, జనుల మధ్య క్రీస్తు ప్రభువు ఉంటూ ఉన్నాడని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిష్యులతో కలిసి ప్రభువైనటువంటి దేవుడు కొండ కిందికి వచ్చి తన ప్రజలతో మమేకమై ఉంటూ ఉన్నాడని గమనిస్తున్నాం. అక్కడ ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా బోధిస్తూ ఉన్నాడు.
మొట్టమొదటిగా బోధిస్తున్నాడు, అటు తర్వాత స్వస్థపరుస్తున్నాడు. అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, అపవిత్రాత్మలతో నింపబడినటువంటి వారు సైతము కూడా వచ్చారు. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం, పునీతుడు అయినటువంటి పౌలు గారు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ఎన్నో పాపాల చిట్ట అక్కడ మనకు కనబడుతుంది, పాపాల పట్టి అక్కడ మనకు కనపడుతుంది. ఇలాంటి వారంతా కూడా అక్కడికి ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థతను పొందడాన్ని గమనిస్తున్నాం. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకొని జీవితంలో ఆ ఏకం చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, బోధన తర్వాతనే స్వస్థత జరుగుతుంది. అంటే నువ్వు విన్న తర్వాతనే స్వస్థతని అనుభవిస్తున్నాం. ఉదాహరణ గమనించినట్లయితే కొంతమందితో, ఇదిగో నీ పడకని ఎత్తుకొని బయలుదేరి వెళ్ళుము అంటాడు. లేదు స్వామి, నేను పడకనెత్తుకొని వెళ్ళడానికి రాలేదు, లేక చాప చుట్టడానికి నేను రాలేదు, నీ నుండి స్వస్థత కోసం నేను వచ్చాను అని మాటలు మాట్లాడకూడదు. చెప్పిన మాటను చెప్పినట్టుగా జవదాటకుండా పాటించాలి, అనుసరించాలి. అంటే వినడానికి నీవు నేర్చుకోవాలి. పౌలు గారు అంటారు, వినుట వలన విశ్వాసం అధికమవుతుంది, వినుట వలన నీకు స్వస్థత కలుగుతుంది. జక్కయ్య దిగురము అన్నాడు, ఇంకొద్దిసేపు చూడని స్వామి అనలేదు. ఈ ప్రజల మధ్య అంటే దెర్ ఈజ్ ఏ కన్వర్షన్. అంత గొప్ప పవిత్రతా భావంతో కూడినటువంటి, పరిత్యాగంతో కూడినటువంటి పరివర్తన అక్కడ కనపడుతుంది. ఎప్పుడు? వినుట వలన. బోధనలో ఉన్నటువంటి సారాంశమును గమనించిన తర్వాత స్వస్థతకి నీవు యోగ్యుడవు అవుతూ ఉన్నావు. కానీ మన వ్యక్తిగత జీవితాలలో ప్రార్థన లేకుండా, మళ్ళీ చెబుతున్నాను, ప్రార్థన లేకుండా, ఉపవాసము లేకుండా, మరి ముఖ్యంగా బోధనను వినకుండా స్వస్థత కావాలి అని అనుకుంటే అది వాపు అవుతుంది. సామెత ఉంది తెలుగులో, వాపు వాపే, బలుపు బలుపే. బలుపు అంత సులభంగా తగ్గదు, వాపు పోతుంది. అలానే ఉంటుంది మన విశ్వాసం. కేవలము స్వస్థత కోసమే క్రీస్తు ప్రభువుని అనుసరించడం, కేవలము నాలో అనారోగ్య పరిస్థితి నుండి, అవస్థ నుండి నేను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి పోవాలి అన్నటువంటి తత్వముతో ఉన్నప్పుడు అది వాపుగా మిగులుతుంది. కానీ బలమైనటువంటి, పటిష్టమైనటువంటి ఆ సాన్నిహిత్యము, ఉపవాసముతో, ప్రార్థనతో, దేవునితో నీవు మమేకమై ఉన్నప్పుడు స్వస్థత నీ సొంతమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున స్వస్థత కావాలని కోరుకునేటువంటి వాడు ఇలాంటి సిద్ధపాటు కనగా వినుటకు సిద్ధపడి ఉండాలి. ప్రభువు చెబుతున్నటువంటి మాటలను వినడానికి సిద్ధపడాలి. మగ్దలా మరియమ్మ ఎంతో అన్ని క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఇన్ రిలేషన్ టు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుతో ఉన్నటువంటి సాన్నిహిత్యము ద్వారా అందరూ స్వస్థత పొందారు. బోధన ద్వారానే వారు స్వస్థత పొందారు. మగ్దలా మరియమ్మ మాట విన్నది ముందు. తర్వాత కననీయ స్త్రీ, వితంతువు కుమారుడు, జేరుస్ కుమారుడు మరియు జక్కయ్య, బర్తిమయి అందరూ కూడా చెప్పిన మాటను చెప్పినట్టుగా పాటించారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన విశ్వాసమును దేవునిలో సమర్పణ చేద్దాం. ప్రార్థనా జీవితమును సమర్పణ చేద్దాం, ఉపవాస జీవితమును సమర్పణ చేద్దాం. ప్రభువైనటువంటి దేవుడు వీటన్నిటిని కూడా గ్రహించి మనల్ని చూసి తన కోసం, తన పరిచర్య కోసం, తనతో ఉండుట కోసం మనల్ని సైతము ఎన్నుకోమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. జీవ బలిలో నా పేద హృదిని నాశతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా పేద హృదిని నాశతీరా అర్పింతును. నాత్మనాథ కరుణించి నన్ను, నాత్మనాథ కరుణించి నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా
అర్పింతును. ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, నీ దివ్య హస్తాల అర్పింతును. నీ దివ్య హస్తాల అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా ప్రార్థనను కనికరముతో ఆలకింపుము. మా తరపున నీ పునీతులు చేయు విజ్ఞాపనలకు చెవియొగ్గిమమ్ము కాపాడుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర పీఠము చెంత యోగ్యమైన సేవలు అందింప అర్హులగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత పాదువాపురి అంతోనిని ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయిచు ఉన్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకామము రక్షింపుము, ఏలైనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పాదువాపురి అంతోనితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకును యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ఈనాడు ప్రత్యేకముగా సువిశేష పఠనములో క్రీస్తు ప్రభు శిష్యులను ఎన్నుకున్నటువంటి ఘట్టమును మనం తెలుసుకొని ఉన్నాం. మరి క్రీస్తు ప్రభు పరిచర్య పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏమి? ఎవరు రావాలి, వచ్చిన వారే చెప్పాలి. మరి మన బిడ్డల విషయంలో ఎంతమందిమి క్రీస్తు ప్రభువుకు సమర్పణ చేస్తున్నాం? గురువులుగా, కన్యస్త్రీలుగా పంపబడినప్పుడే కదా ఈ పరిచర్య కొనసాగుతోంది అని ధ్యానం చేస్తూ పరలోకమైన తండ్రిని మనమంతా కూడా ప్రార్థించుదాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములో కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. ప్రభు రాత్రి భోజనపు ఆఖరి విందు, ప్రభు రుదిని శరీరమున స్మరణ విందు. ప్రభు రాత్రి భోజనపు ఆఖరి విందు, ప్రభు రుదిర శరీరమే స్మరణ విందు.
5,000 మందికి పంచిన అద్భుత విందు, అర్పద్రాక్ష రసముల అర్పణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అర్పద్రాక్ష రసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచి అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచి అమర ప్రేమ విందు. ఆత్మను పంపి అపురూప విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకై తెంచిన పరమ విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకై తెంచిన పరమ విందు. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. పుణ్యపురుషులు దేవునిగాంచి సంతసింతురు, మహానందము చెందుదురు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, సంపూర్ణ శాంతికి ఉపశమనకును ఊటయు దాతవైన తండ్రి, నీ పునీతుల సంస్మరణ దినమున నీ దివ్య సన్నిధిని చేరి నీ పవిత్ర నామమును ప్రస్తుతించుచున్న నీ కుటుంబమును దీవింపుము. వారికి నిత్య రక్షణమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతోనివారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోనివారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుత
అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కుని కర్కాన్ని దూచి అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే కర్కాన్ని దూచి అలవోకిలిగా అశుద్ధాత్మలన్ అలవోకిలిగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతోనివారం అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా పాదువాపురి పావనుడా